జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసిపోయినాయి. పనిలో పని మీరు కూడా వాళ్ళతో కలిసిపోతే ఓ పని అయిపోతుంది కదా. ఇలాగూ అధికారంకి చాలా కాలం అయింది అధికారంలో ఉండి కాంగ్రెస్. ఒక 10 ఏళ్ళు అయిపోయింది కదా. మీ లాస్ట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారే. తర్వాత అంటే ఉమ్మడి దాంట్లో ఇప్పుడంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావాలంటే ఇదేదో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కి పనికొచ్చే అంశం. ఎలాగో చంద్రబాబు గారు కూడా పూర్వాశ్రమం అదే కాబట్టి ఆయన కూడా అంగీకరిస్తారేమో. సార్, ఇక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ మా అజెండా పొత్తులు ఇవన్నీ కాదు, బలపడాలని. ఎందుకంటే 29లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే ఏం చేయాలంటే మా ఓట్ బ్యాంక్ మాకు బ్యాక్ తెచ్చుకోవాలి, రాష్ట్ర సమస్యల అజెండాకి వెళ్ళాలి. ఒక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని రివైవ్ చేయగలదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం జీతాలు పెన్షన్ పే చేసే పరిస్థితి లేనప్పుడు ఒక ప్రత్యేక హోదా వస్తే తప్ప వీళ్ళు చెప్పే అవాతాతల పెన్షన్ కూడా మనం పే చేసే పరిస్థితిలో లేవు. ఇది వాస్తవం. అందుకే మేము అదే మాట్లాడుతున్నాం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం. నిన్న కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలకు అప్లై చేసిన 1500 మంది ఎమ్మెల్యే ఎంపీలు తాలూకా సామాన్యులందరూ అప్లై చేశారు. అంటే లాయర్లు ఉన్నారు, మిగతా ఎడ్యుకేటెడ్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరితో నిన్న ప్రతిజ్ఞ చేయించాం. అంటే మీ 1500 మంది మొత్తం కింద వారియర్స్గా పనిచేసి గ్రామ స్థాయిలో మొత్తం నిర్మాణం చేసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉవ్వెత్తును లేపి ఒక ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఈ ఈ ఈ పరిస్థితి నుంచి బయటపడేయగలం అన్న విధంగా మేము వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి మాకే పార్టీతో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేమేమి అధికారం కోసం ఇప్పుడు ఎంపర్లాడాల్సిన అవసరం కూడా లేదు మా పార్టీకి. ఒక పార్టీ మీరు చూస్తే గత 2 నెలల నుంచి మేము మాట్లాడుతున్న ప్రతి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అంశాల మీద మాట్లాడుతున్నాం. అలాగే హోదా గురించి మాట్లాడుతున్నాం, వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడుతున్నాం. అసలు మా అజెండానే రాష్ట్రం, మా అజెండా అయితే. కానీ మహేశ్వర్ గారు ఇప్పుడు కంటెస్ట్ చేయాలి కదా. కంటెస్ట్ చేయకుండా 29న కంటెస్ట్ చేస్తామని మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగా జాగు చేశారు అనుకోండి, మళ్ళీ రేటు మొదలాడవుతుంది. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే 29లో మేము కంటెస్ట్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో మేము అందరం కంటెస్ట్ చేస్తున్నాం. దాంట్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్. 29లో మేము మా ప్రభావం ఉంటుంది. కొన్ని సీట్లు మేము అనుకున్నట్లు ఒక 30 సీట్స్ మేము అసెంబ్లీకి రాగలిగిన 29కి పక్కా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారానికి రాబోతుంది. కేంద్రంలో 24లోనే కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పుడు కూడా 2029 కూడా పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ లేదంటారా మీరు? నిర్మాణం లేని పార్టీలు ఎలా ఉంటాయి అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కొన్ని ఏరియాలో నిర్మాణమే లేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉంది, 1500 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 175 నియోజకవర్గాలకి 1500 అప్లికేషన్ వచ్చాయంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 10 మంది పోటీ పడుతున్నారు. ఈ 10 మంది కూడా పనిచేస్తున్నారు కదా కింద. ఇప్పుడు మాకు కందుకూరే ఉంది, ఆ కందుకూరులో 8 మంది పోటీ పడ్డాం. అందరం పనిచేస్తా ఉన్నాం, రూట్ లెవెల్లో పనిచేస్తా ఉన్నాం. ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు పనిచేస్తాం, అందరం కలిసి పనిచేస్తాం. ఆ మూమెంట్ అయితే కాంగ్రెస్ లో ఉంది కదా, నిర్మాణం ఉంది కదా. బూత్ లెవెల్ ఏజెంట్ అంటే గ్రామ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ నిర్మాణం జరగాలి కదా, అది జరుగుతా ఉంది కదా. అది జరిగినప్పుడే కదా. ఇంకోటి సిద్ధాంతం ఉండాలి కదా, ఒక సిద్ధాంతం ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి కదా, అట్లాగే జనసేన కూడా ఒక సిద్ధాంతం ఉండాలి కదా. జనసేన పవన్ కళ్యాణ్ చెప్పేది చెగోవేరా అని చెప్పాలంటే ఆయన భావజాలం అంతా కూడా కమ్యూనిజం. ఆయన కమ్యూనిజం భావజాలం తీసుకెళ్లి రైట్ లో ఉండటం అంటే ఏంటంటే భావ వైరుధ్యం చెప్పాలంటే. ఎప్పుడు కూడా మనం సిద్ధాంత పరంగా వెళ్ళటంలో తప్పు లేదు, కానీ సిద్ధాంతాన్ని డిఫర్ అయి వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్ గా రాజకీయంగా కూడా లాంగ్ రన్ లో ఎదగడానికి